హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు సండే మాది కీమా చేశానమాట ఇంట్లో. మీరేం చేసుకున్నారండి? సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా, ఎవరి ఇంట్లో అయినా చికెన్ కానీ మటన్ కానీ. మేమైతే కీమా తెచ్చుకున్నాం అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పేసి కుక్కర్లోనే కాకుండా కీమా ఇలా కడాయిలో ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించాను. ఈజీగా బాయిల్ అయిపోతుందండి. సో మనం కుక్కర్ ఏమి యూస్ చేయక్కర్లేదు అన్ని రెసిపీస్కి. బాండీలో అయితే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నేను బాండీలో చేశాను. ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. బగారా రైస్లో కానీ, బిర్యానీలో కానీ, చపాతీలో కానీ టేస్టీగా అనిపిస్తుంది అనమాట. కీమా తిన్నా కూడా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే రాదు, మటన్ తిన్న ఫీలింగ్ రాదు, అంత హెవీగా అనిపించదు అనమాట. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఈజీగా ఉడికిపోతుంది. సండే వస్తే ఇదే హడావుడి సరిపోతుంది కదండి అందరింట్లో. ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఆయనకి ఏం కావాలి అనేది మనం కుక్ చేయడంలోనే సగం డే అంతా అయిపోతుంది. వీక్ డేస్ అయితే మండే టు సాటర్డే మామూలుగా బ్రేక్ఫాస్ట్లు, బాక్స్లు, స్నాక్స్ బాక్స్లు, హోంవర్క్లు, వాటి ప్రాజెక్ట్ వర్క్స్ వీటితోనే అయిపోతుందన్నమాట. సండే వస్తే వంట కడుక్కోవడం తినడంతోనే అయిపోతుంది. మనకంటూ ఒక డే అనేది ఉండాలండి. మనల్ని ఎవ్వరు ఏమీ చేయమని అడగకుండా ఉండే ఒక డే అయితే ఉండాలి వీక్లో అనిపిస్తుంది. రెస్ట్లెస్ అయిపోతుంది కదా. మీ అందరికి కూడా ఈ ఫీలింగ్ అయితే ఉందా అండి? నాకైతే ఉందన్నమాట. ఒకరోజు కావాలి అని చెప్పేసి చాలా ఫ్రీగా ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఒక డే అయితే కావాలనిపిస్తుంది అనమాట. మెయిన్గా ఈ వంటలు మార్నింగ్ ఈవినింగ్ ఈ వంటలు ఒకటి అస్సలు స్కిప్ చేయలేకపోతున్నాం కదా మనకి బాగాలేకపోయినా. సో అందుకని అనిపిస్తుంది. ఈ కర్రీ అయితే నేను ఐరన్ కడాయిలో చేస్తున్నాను. చాలా టేస్టీగా అనిపించింది. ఐరన్ కడాయిలో వంట చేసిన తర్వాత ఎమ్మటే మనం వేరే బౌల్లోకి ఆ కర్రీని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఐరన్ కడాయిలో ఉంచేస్తే టేస్ట్ అయితే మారిపోతుంది. వంట చేసినంతసేపు బాగుంటుంది, కానీ కంపల్సరీ మనం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కర్రీ. దాంట్లో అయితే ఉంచితే టేస్ట్ అనిపించదు. చాలా గ్రేవీగా ఉందన్నమాట ఈ మటన్ కర్రీ. నేను చేసే స్టైల్లో చేసుకుంటే ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాం కదా, కీమా కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం బాగా కలిపెట్టేసుకొని కొంచెం వాటర్ పోసేసి లిడ్ క్లోజ్ అయితే చేయాలన్నమాట. బాగా మగ్గిపోతుంది. ఒక 20 to 25 మినిట్స్ అయితే బాగా మగ్గనిస్తే బాగా మెత్తగా అయిపోతుంది. మేమైతే మార్నింగ్ రైస్తో తిన్నాము, ఈవినింగ్ అయితే చపాతీతో తిన్నామన్నమాట. కంపల్సరీ నాన్ వెజ్ అంటే చపాతీయే ఉంటుంది. ఈవినింగ్ బిర్యానీ చేసిన రోజు ఒక్కరోజే ఈవినింగ్ బిర్యానీ ఉంటుంది. 2 పూట్ల హెవీ అయిపోతుంది అని చెప్పేసి మోస్ట్లీ ఈవినింగ్ మాత్రం చపాతీతోనే తింటాము అందరము. నాన్ వెజ్ చపాతీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని చపాతీ కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మీరు కూడా కీమా ఇలానే చేస్తారా, లేకపోతే కుక్కర్లో వేస్ట్ చేస్తారా? చాలామంది కుక్కర్లో చేస్తారు అని చెప్పి విన్నానమాట. నేనైతే ఇట్లానే బాండీలోనే చేస్తానన్నమాట. కుక్కర్లో చేస్తే నాకు ఎందుకో చాలా మెత్తగా అయిపోయి టేస్ట్ తక్కువగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను కుక్కర్లో అయితే చేయను. కీమా అయితే ఇలానే చేస్తాను. ఇలా చేస్తే మాత్రం కొంచెం టేస్ట్ బాగుంటుంది అని అనిపిస్తుంది, బెటర్ దాన్ కుక్కర్లో చేసేదానికన్నా. వీడియో రికార్డ్ చేస్తూ వంట చేయాలి అంటే చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. అది కొంచెం టెన్షన్గా ఉంటుంది. నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, నా దగ్గర ట్రైపాడ్ అది కూడా లేదనమాట. నేను ఒక చేత్తో పట్టుకొని ఫోను, ఒక చేత్తో వంట చేస్తూ తిప్పుతూ మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. అందుకే కొంచెం అంత నీట్గా రాకపోయినా నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. స్లోగా నేను ఇంప్రూవ్ అవుతాను. ఇట్లా వాయిస్ ఓవర్లు అవన్నీ ఇవ్వడం కూడా నాకు అసలు తెలియదు అనమాట. చాలా కొత్తగా అనిపిస్తుంది. మినిమం ఎన్నిసార్లు అది ఎరేజ్ చేసి ఇస్తూ ఉంటాను. సో నాకు సరిగ్గా చెప్పడం కూడా తెలియట్లేదు. అందుకే వీడియో అయితే క్లియర్గా ఉంది కదా, మీరు చేసుకునే వాళ్ళు చూసి చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేసి లైక్ చేయండి.